నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన కేబినెట్ భేటీ. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ. మదనకు విజయసాయిరెడ్డి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు? విజిలెన్స్ విచారణ జరపాలి. ఆనం వెంకటరమణారెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని ఆ భయానిక చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మంత్రి పార్థసారథి. కబ్జాలకు గురైన భూములను తప్పకుండా ప్రభుత్వానికి అప్పగిస్తాం. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. వెలుగుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి ఆమోదం లభించింది. ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు. ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డునెక్కనున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో ఆర్టీసీని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మఠాల భూములను కాజేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ బాధితులు ఎవరైనా సరే ప్రభుత్వం వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనేం వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనేం దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంట్ అలాగే మాన్యాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి
ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనేది ఒకసారి పరిశీలిస్తే గనక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య, వైద్యం, ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి, పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంపై టీడీపీ అధికారి ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా ముందుకొచ్చారు. నిన్న శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావించారు. మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని అన్నారు. మదన్ మోహన్ హైదరాబాద్లో విజయసాయి ఇంటికి వెళ్ళాడా లేదా, అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే దానిపై గూగుల్ టేకౌట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఆమెతో విశాఖలో ఏమేం పనులు చేయించుకున్నారు, ఏ భూములు కొట్టేశారు అనే విషయాలు విచారణ చేస్తే బయటికి వస్తాయని అన్నారు. అందుకే విజిలెన్స్ విచారణ అడుగుతున్నామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేకౌట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయటం లేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఎవరితో చర్చించకుండానే హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని
ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్ విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు? దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయటం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపటానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఈరోజు చూస్తా ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలను చూపించారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శాంతికి ఎవరి వల్ల గర్భం వచ్చిందో నిగ్గు తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ తెరపైకి రావడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది. ఇప్పటికే శాంతి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తమ గొంతు వినిపించారు. తమకేమీ తెలియదని మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నది వారి వ్యాఖ్యల సారాంశం. ఈ నేపథ్యంలో శాంతి భర్త మదన్ మోహన్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. తన నేపథ్య వివరాలను వెల్లడించారు. తనకు తండ్రి చిన్నప్పుడే చనిపోయారని, నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలం 3 సెంట్లు రోడ్డు పక్కనే ఉండటంతో దానివల్ల కాస్త లాభపడ్డానని వివరించారు. తాను అమెరికాలో ఎంఎస్ చేశానని, పిహెచ్డి కూడా చేశానని, ప్రస్తుతం సనత్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా 10 ఏళ్లుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు. పెద్ద ఆయన మంచిదే, తప్పే ఉంది దాంట్లో. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్. ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు. బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ 2.5 crores కదా. ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్.
సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. తొందర పెట్టదండి. ఒడిషా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, రేపు కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం, మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది. కాగా వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జూలై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులు అభినందించారు. నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ దిశగా మధ్యతరగతి, దిగుమధ్య తరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం మంగళవారం ఉదయం స్థానిక R&B కాలనీ 45వ డివిజన్ నందు రైతు బజార్ నందు వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టమాటా కిలో ₹55కే విక్రయ వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యతరగతి వారు కానీ, దిగువ మధ్యతరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యావసర ధరల పెంపు, ఉచిత ఇసుక లేకపోవడం, కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం. నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం. రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి ₹10 తక్కువకి మనం రైతు బజార్లో అమ్మడం జరుగుతా ఉంది. కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా ₹20 తక్కువకి ఇవ్వడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతా ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 5 పాయింట్స్ పెట్టి, అక్కడ బహిరంగ మార్కెట్లో ₹70 నుంచి ₹80 ఉన్నా ఇక్కడ ₹55కే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రజలు గమనించండి, గతంలోని మీరు ధరలు పెరిగిపోతా ఉన్నాయని మీరు అనేవారు, ప్రజాపతులు వినేవారు, వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి.
పెరుగుతూనే ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అది ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. ప్రజలు గమనించి ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని. జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ చిక్కాల బాబులు గారి జన్మదిన వేడుక స్థానిక రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలాజీపేట, ధవళేశ్వరం, బొమ్మూరు ప్రాంత జన సైనికులు అందరూ పాల్గొని పూలమాలలతో సత్కరించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు గారు హాజరై చిక్కాల బాబులు గారిని పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాజమహేంద్రవరం నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన శానిటేషన్ ముందస్తు కార్యాచరణలతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధులు నియంత్రణ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతిని సాధించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున అంటువ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మనకి రాజమండ్రిలో ఎక్కడా లేనటువంటి మన స్టాఫ్ ఉన్నారు. ఐ థింక్ వేరే కార్పొరేషన్స్ తో పోలిస్తే పర్ క్యాపిటల్ వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టాఫ్. ఓకే, అఫ్ కోర్స్ దేర్ విల్ బి కొన్ని వార్డ్స్ లో ఎక్కువ మంది ఉండొచ్చు, కొన్ని వార్డ్స్ లో తక్కువ మంది ఉండొచ్చు, ఆ ఇష్యూస్ ఉండొచ్చు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నేను మీకు ఎడిషనల్ గా ట్రాక్టర్స్ కూడా ఇచ్చాను. సో ఐ హావ్ గివెన్ 7 ట్రాక్టర్స్ ఎడిషనల్ అండ్ ఈచ్ ట్రాక్టర్ కి 3 వర్కర్స్ ఇచ్చాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీల్డ్ లో ఆ ట్రాక్టర్ తో పాటు మనుషులు ఉండరు. Somehow SS are managing and then giving me attendance. Yesterday I have taken very serious note of it. If I am getting to see that మీరంతా ఏం చెప్తారు, మాకు వర్కర్లు లేరు, లేకపోతే మాకు క్లీన్ చేయడానికి లేరు, అది ఇది అని చెప్తారు. ఇప్పుడు రిక్షా వర్కర్స్ ని మనం డబుల్ షిఫ్ట్ చేసాం. ఇదివరకు వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఒక్కళ్ళే వచ్చేది, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం మధ్యాహ్నం కూడా రమ్మని చెప్తున్నాం వాళ్ళు. సో వాళ్ళకి అడిషనల్ గా శాలరీ కూడా ఇంక్రీజ్ చేసాం రిక్షా వర్కర్స్.
సో మీకు ఉన్నటువంటి రిక్షా వర్కర్స్ 350 మంది ఉంటే దాన్ని డబుల్ షిఫ్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 350 పీపుల్ యాడ్ అయ్యారు. అంటే ఎడిషనల్ గా ఈ టిడ్కో హౌసెస్ వీటన్నిటిలో బికాస్ మన బెనిఫిషరీసే ఉంటున్నారని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు, బట్ అది చేస్తా ఉన్నప్పుడు మన సిటీ శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు అని ఎడిషనల్ గా 40 వర్కర్స్ కి పర్మిషన్ ఇచ్చాను. సో 25 పీపుల్ ఎక్స్క్లూజివ్ గా మనం టిడ్కో హౌసెస్ కి ఇచ్చాము. అంటే 2 పీపుల్ మనం చేసినటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్, హ్యాపీ స్ట్రీట్ ఏరియా కానీ, ఈట్ స్ట్రీట్ కానీ, ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువైతే జనసందోహం ఎక్కువ ఉంటుందో వారికి మళ్ళీ మీ శానిటేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మనం అడిషనల్ వర్కర్స్ ఇచ్చాం. సో వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్ ఈస్ దాని వల్ల జరగట్లేదు, దీని వల్ల జరగట్లేదు అని చెప్పి మాత్రం నాకు కంప్లైంట్ రావద్దు ఫీల్డ్ నుంచి. ఓకే, సో ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే there are many workers, of course నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కాకుండా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మార్నింగ్ 5:30కి వచ్చిన వాళ్ళు టీ తాగి టిఫిన్ తిని మధ్యలో ఒక గంటన్నర వర్కర్స్ టైం వేస్ట్ చేసి 10 కల్లా మళ్ళీ వెళ్ళిపోతుంది. అండ్ చాలా మంది శానిటరీ ఇన్స్పెక్టర్స్ దీన్ని సపోర్ట్ చేస్తారు. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ గత నెల రోజుల్లో ప్రధానమైన కోరికలు చిన్నపాటి తేలికపాటి వర్షానికి కూడా నీట మునిగి పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మీకు చెప్తున్నా. మొన్న అదే పని మీద 8 గంటలు వర్షం పడతా ఉన్నా నీటి చుక్క అనేది నిలబడట్ల. దాని క్రెడిట్ అంతా కూడా మీది, కమిషనర్ గారిది, ఎంహెచ్ఓ గారిది, ఏడీసీ గారు మీరున్నారని గుర్తిస్తాం మేడం. అంటే వారు చెప్పేది ఎన్ని రోజులు చేయలేదని కాదు, చేయవలసింది మనం డీసిల్టింగ్ అన్న దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పబ్లిక్ ఒక ఆలోచన. అది మనం స్టార్ట్ చేసాం. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. స్టెప్ టు స్టెప్ మనం ఇంకా బెటర్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే మంచిదనేది ఆలోచన చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు డీలక్స్ సెంటర్ ఒకటి మెయిన్ ఏరియా కింద కనబడతాం. కంబల్ చెరువు చుట్టూ ఉన్న మేజర్ డ్రైన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, వర్షం పడితే కారు కొట్టుకుపోయిన పరిస్థితి చూసాం. మొన్న వర్షానికి ఆ సెంటర్ లో నీరే నిలబడాలి. హైటెక్ బస్ స్టాండ్ అంటే ఆ ఏరియాస్ లో మీరు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ నీరు అనేది ఫ్రీ ఫ్లో అయ్యడం వల్ల మనకి ఆ ఇబ్బంది లేదు. కానీ ఈ వర్షాకాలం మొత్తం అది మనం మెయింటైన్ చేయగలిగితే ఇది ఒక సిస్టమ్ కింద మనకు అలవాటు అవుతుంది. మనం డే 1 నుంచి అదే చెప్పాం, డీసిల్టింగ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి అన్నది. మీ అందరు ఎఫర్ట్స్ పెట్టారు, మా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా మీ వెనకాల పరిగెట్టారు, తవరారు, మొత్తం కంబైన్డ్ కలెక్టివ్ గా మీరు అందరు కూడా చేయగలిగారు. కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఒక రిలీజియస్ ప్రొసీజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.